లేదు ఏమీ లేదు. ఇట్స్ నథింగ్ బట్ ట్రాష్. నువ్వేమంటావు బాబు? నువ్వేమంటే నేను అదే అంటాను పాప. దట్స్ రైట్. కమ్ లెట్స్ గో. నీవు లేక వీణా యాండి అసలే ఇది వ్రతం అంటూ సరిగ్గా తిండి తినలేదు. ఇప్పుడేమో నిజంగానే మనం శివపార్వతులు అనుకుని రెచ్చిపోయి తాండవం చేస్తోంది. కళ్ళు తిరిగి పడిపోతుందేమోనండి. నిజం చెప్పేద్దామండి. అలాగే శాంతి, అమ్మ శాంతి, ఒక్క నిమిషం ఆగు. ఆగక్కడ. ఇప్పుడు చూడు. బావగారు మీరా? మేమేనమ్మా. ఇదేంటి వేషం? మీ ఆయనే వేయించాడమ్మా ఈ వేషాలు. అవునా? అయ్యో, నా మౌన వ్రతం వదిలేసానేంటి? అమ్మమ్మ, నీకు పుణ్యం ఉంటుంది. మళ్ళీ మొదలెడతాను మాత్రం అనుకో. అది కాదు బావగారు, ఇంకేం మాట్లాడుకో. మీ ఆయన వచ్చాక ఈ వేషాలు మమ్మల్ని ఎందుకు ఏమన్నాడో అడుగు. నువ్వు మాట్లాడటం లేదని బెంగ పెట్టుకున్నాడు కదా, ఇప్పుడు నువ్వు మాట్లాడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వీడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అమ్మ శాంతి, కాస్త కాఫీ తెచ్చిపెట్టవా? అలాగే స్వామి. అలాగే బావగారు. కూర్చో. అబ్బా, అబ్బో. ఇక్కడ లేదే. ఏంటి వెతుకుతున్నారు? నాకున్నది ఒకటే, అదే కనిపించట్లేదు. విల్ యూ ప్లీజ్ గెట్ అప్? This is what I'm looking for. Thank you. రాత్రి దెబ్బకి ఆ బాబు గారు లేచాడో లేదో. అవును, రాత్రి జరిగింది పాపకు చెప్పుంటాడంతవా? నా అనుమానం చెప్పుండడు. ఎందుకంటే మగేదోళ్ళకి ఈగో ఎక్కువ కదా. ఏంటి ఆగిపోయావు? మగేదోలు అన్నావుగా. నువ్వు ఎదవ్వా? మగానేగా. ఎదవి కాదు కదా. మగేదో అన్నావుగా. అబ్బా, నీ ఎదవ సో దాపిన్నాడు. పద. గుడ్ మార్నింగ్ పాప మేడం. గుడ్ మార్నింగ్ పాప మేడం. Excuse me. Not here. Oh, thank you. Ha! It is here. My watch. Most irritating. అమ్మో, ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని దండకం చదివితే గాని రాత్రి పట్టుకున్న భయం వదిలేలా లేదు. గుడికి వెళ్తానంటే పాప ఏమంటుందో ఏమిటో. గుడ్ మార్నింగ్ పాప. ఏంటి బాబు ఇంత లేట్? రాత్రి ఎర్లీగానే పడుకున్నావు కదా. నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడ చూస్తావి. టెంపుల్కి వెళ్ళొస్తా పాప. బాబుగాడు ఒక రేంజ్ లో భయపడినట్టున్నాడు. గుడ్లు గోపురాలు అంటున్నాడు. టెంపుల్కి వెళ్ళడం ఏంటి కొత్త హ్యాబిట్. కాఫీ ఇవ్వమను. అంటే
ఇండియాలో గుళ్ళు గోపురాలు చూసి చాలా రోజులైంది కదా పాప. నేను కాఫీ అడుగుతుంటే నువ్వు గుళ్ళు అంటావేంటి? అడుగు. ఇప్పుడు కాఫీ అడిగితే ఏముంటుందో, రాత్రి పట్టిన గాలి వదిలిందో లేదో. పాపా, ఏమైంది బాబు? ఏం లేదు పాప, ఏం లేదు. ఏయ్ యూ, మా బాబుని మీరేం చేస్తున్నారు? మేమేం చేస్తామండి? ముద్దు చేద్దామంటే పసిపిల్లాడు కాదు, గుద్దు గుద్దుదామంటే పనికిమాలోడు కాదు. మేమేం చేస్తాం? ఏయ్ బాబు, కాఫీ అడుగు. ఇక్కడే ఉన్నావుగా పాప, నువ్వే అడగచ్చుగా. ఆస్క్. పాపకి ఫ్లాస్క్ లో కాఫీ. ఏయ్, ఫ్లాస్క్ ఏంటి? నువ్వేగా అన్నావు పాప ఫ్లాస్క్ అని. ఏయ్, హావ్ యు గాన్ మ్యాడ్? నేను అడిగింది ఫ్లాస్క్ కాదు, ఆస్క్. ఆస్క్ అంటే అడగటం అని. అలా అన్నావా? ఆస్క్, అడుగు. కాఫీ నీకో? పాపకి. అలాగే. ఇప్పుడే తెమ్మంటారా కాసేపు అయ్యాక తెమ్మంటారా? నాన్సెన్స్. ఇప్పుడే నా రూమ్ కి తీసుకునిరా. తీసుకెళ్ళు. ఏ బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? టెంపుల్ కి. అవసరం లేదు, నీతో పనుంది, పైకి పద. బాబు సార్, ఏంటి కంగారుగా ఉన్నారు? ఎప్పుడు పాప నాన్ సెన్స్ అంటే మీరు న్యూసెన్స్ అనేవారు, ఇప్పుడేంటి కంగారుగా ఉన్నారు? టెంపుల్ కి వెళ్ళరా? ఎందుకలా ఊరికే నవ్వుకుంటున్నారు? మీ మరదల్ని తమ్ముడిని చూసినా రాత్రి చెప్పానుగా, ఇంకొన్ని గంటల్లో వాళ్ళతో శభాష్ అనిపించుకుంటానండి. అన్నారా? ఇంకొన్ని గంటల్లో ఉంటారు. ఇది నా చిన్నప్పటి నుంచి వింటున్నాను, దానికోసమేనా నవ్వు? నవ్వింది చాలు, వెళ్ళి పని చూసుకోండి. పని మీద వెళ్తున్నాను. బావా, మావయ్య నా గురించి చాలా తక్కువగా అంచనా వేస్తున్నాడు. ఎంతవరకు నాన్నేసి నంచినా ఏది ఫెయిల్ కాలేదు దిల్లు. వసే దెయ్యం, ఏంటి ఎంత గట్టిగా ఇచ్చావు? ఏదో సెటర్లేసి చంపుతాం. పద, బాబుగడికి ఇంకొక స్ట్రోక్ ఇద్దాం. రా. ఈయనెక్కడికెళ్ళుంటారు బావగారు? ఏమోనమ్మా, ఇప్పుడు వాడొచ్చి ఏం రాద్ధాంతం చేస్తాడోనని గుండె దడదల్లాడిపోతుంది. అయినా ఏంటయ్యా ఈ గెడ్డ పని? ఆయన ముందే తీసి పక్కన పడేయచ్చు కదక్కా. తీస్తే స్పాట్ లో తల పగలగొట్టుకుంటానన్నాడు శాంతి. ఇదిగో ఈ చీరిచ్చి నాతో కూడా అదే మాట అన్నారు. అందరికీ ఇలా బట్టలు పెట్టాడు అంటే వాడు కూడా ఏదైనా వ్రతం మొదలెట్టాడేంటి శాంతి? అమ్మో, ఏంటన్నారాయణ ఈ పగట వేషం ఏంటి? ఏంటి బావా, ఏదైనా భక్తి సీరియల్లో వేషం వేస్తున్నావా ఏంటి? నోర్ముయిరా. అవును, మీరంతా ఏంటి ఇలా పొద్దునే వచ్చారు? శివ మీకు చెప్పలేదా? అంటే మీకేమైనా చెప్పాడా? తొందరగా చెప్పండి అయ్యా బాబు, టెన్షన్తో చచ్చిపోతున్నాం. మీకేం చెప్పాడు శివ? అంటే మీకు చెప్పలేదా? సరిపోయింది పో. ఇదిగో టెన్షన్తో చంపకండి అయ్యా, మీకు అసలు ఏం చెప్పాడు వాడు చెప్పండి. మాకేం చెప్పలేదు బావా, ఉదయాన్నే 6:30కి ముహూర్తం ఉందని వచ్చేయండి అన్నాడు. అవునారాయణ, మాకు అంతే చెప్పాడు. రాకపోతే స్పాట్ లో తల పగల కొట్టుకుని చస్తా అన్నాడు. అందుకే మా పనులు అనుకుని వచ్చాం. ఇంతకీ మీ చేత ఆ వేషాలు ఎందుకేంచినట్టు? మళ్ళీ మొదటికి వచ్చాడు. అత్యలికగా తల బాదుకుంటుంది. అన్నయ్య అన్నయ్య, గుడిమల్కాపూర్ వెళ్ళొచ్చేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది అన్నయ్య. ఇప్పుడు గుడి మల్కాపూర్ ఎందుకెళ్లారండి? ఆహా, అంటే నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందని ఇప్పుడు మాట్లాడుతున్నావా? చూసావు వదినా, నీ మరదలకి ఏమైనా బాధ్యత ఉందా? శివా, విషయం ఏంటో చెప్పవయ్యా. అవును బాబాయ్,
ఇక నుంచి మీరు రోజు ఇక్కడికి రావాల్సి ఉంటుంది. శివా, వదినా, ఈ గెటప్ ఎందుకు? వీళ్ళని ఎందుకు రమ్మన్నావు? కరెక్ట్ గా చెప్పు వదినా. అన్నయ్య, నువ్వు వదినా నాకు ఆది దంపతులతో సమానం అన్నయ్య. మీరిద్దరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. శాంతి, శాంతి, ఏంటలా నిలబడ్డావు? నీ మాట చెల్లిందిగా, రా ఆశీర్వాదం తీసుకుందాం. ఏంటండి, వాళ్ళు మన నుంచి వేరుపడుతున్నారా ఏంటి? నాకు అదే అనుమానంగా ఉంది సుజాత. శాంతి, శాంతి, రా ఆశీర్వాదం తీసుకుందాం. దా రా. అది ఆశీర్వదించు. దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. రండి అన్నయ్య, రండి. ఎక్కడికి రా? రా వదినా, రండి. మీ ఇద్దరిని తీసుకెళ్ళడం నా బాధ్యత. ఎక్కడికి తీసుకెళ్తున్నాడండి? కైలాసానికి. ఉదయాన్నే అవే మాట్లాడండి. మరి లేకపోతే ఏంటి, నాకు పిచ్చెక్కుతోంది. అన్నయ్య రండి, అన్నయ్య రండి, టైం అయిపోతుంది. నారాయణ, కంగారు పడకు. ఎక్కడ తీసుకెళ్తాడో చూద్దాం. అది కాదు గురునాథం, ఎక్కడ తీసుకెళ్తున్నాడు ఏమిటో ముందే చెప్పొచ్చు కదా. అన్నయ్య, దేవుడు వేషం వేసిన తర్వాత సోకులు ఉండకూడదు. రండి అన్నయ్య. లేట్ చేస్తే ఇంకేమైనా అంటాడు. పద, తొందరగా పద. రండి రండి. అట్ట ఎక్కడికి? ఓ త్రిశూలమా? రండి రండి. బయలుదేరండి. సరే సరే. చూడండి, శివ, ఏంటిది? టమాటాలు ఫ్రెష్. పొడుస్తా. టమాటాలు కాదు, మొత్తం ఏమిటిది? నా బాధ్యత అన్నయ్య. వీళ్ళగా చెప్పారు విడిపోకుండా ఎవరి సంపాదన మీద వాళ్ళు బతకాలని. దానికి అందరూ ఒప్పుకున్నారు కదా. శాంతి, నీకు ఇప్పుడు హ్యాపీగా ఉందా? రా అన్నయ్య, పూజ చేద్దాం. రండి, రా అన్నయ్య. పదండి. నీ చేతులతో కొబ్బరికాయ కొట్టి ఉదయం చేతులతో హారతిద్దాం. నేను వద్దు. ఇదిగో అన్నయ్య, కొబ్బరికాయ కొట్టు. ఇగో నువ్వు దీపం వెలిగించు. శాంతి దా, వదినా దీపం వెలిగించు. ఏమండి, ఒకవేళ ఇదంతా వదిన చూస్తే? ఏం చేయగలం చెప్పు, పద. అన్న అన్న అన్న, ఆగండి ఆగండి. అసలే శివపార్వతుల్లో వచ్చారు, బోని చేయండి. ఇదిగో ఏం కావాలి? ఆకుకూరలా, కూరగాయలా? రే, నీకు బోణి కాదురా, బోడిగుండు కొట్టించేస్తాను. అలాగనే దానికి సీరియస్ కింద చెప్తావు. వదిన చేద్దాం, బోని చేద్దాం. వదినా ఏం కావాలి వదినా? క్యాబేజీయా, టమాటాలా, వంకాయలా? బావగారు, నాకు జీవితం మీద విరక్తి కలుగుతుంది. నువ్వు బోని చేస్తానంటే ఏం బాగుంటుంది శాంతి. ఉండు, పార్వతీదేవి గెటప్లో ఉంది కదా, వదిన బోని శాంతి, చేయాలి. ఏం కావాలి వదినా? ఇదంతా నీ మౌనవ్రతంలో వచ్చిందే కదా, ఇప్పుడు అనుకు మాత్రం లాభం ఏంటి? ఇదిగో ఏదో బోని చేయి, వాడితో ఎలా మానిపించాలో తర్వాత ఆలోచిద్దాం. వెళ్ళు. చూసావు వదినా, ఈ షాపు చిట్టితల్లి పేరు మీద తీసా. అది నా బాధ్యత. కరెక్ట్ గా చూసా చూడు, కొంగుబట్టు.
అమ్మయ్యా. ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఉన్నాయి? వదినా డబ్బులు బోడి ఈ గెటప్ లో డబ్బులు ఎక్కడేదా? అన్నిటికీ కోపమే. అనాయ్ రెడీయా వెళ్దామా? ఉండరా ప్రథముడు టిఫిన్ చేయని. ప్రథముడేడి? వస్తుంది. రాత్ర పులుపు కాయలు చంపాడు. ఇప్పుడు ఇడ్లీ తినకుండా చేస్తాడేమో. ప్రథముడు టిఫిన్ రెడీ, తొందరగా రా. వస్తున్నా. ఇక్కడ వెళ్ళి తినేసినట్టున్నారు. ప్రథమ ఏమైందయ్యా? చూడండి ప్రథమ ఏం చేస్తుందో. ప్రథమ ఏంటా స్పీడు? అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు, నెమ్మదిగా నడవచ్చు కదా. నువ్వు సూపర్ అన్నాయ్. నీకు తెలియకుండానే వీళ్ళని టార్చర్ పెడుతున్నావు. దా మెల్లిగా రావాలి, అడుగులో అడుగేయాలి. అంత ఫాస్ట్గా వస్తారా? దా ఒక్క నిమిషం, ఒక్క నిమిషమే. దా చెయ్యి మెల్లిగా, మెల్లిగే. మెల్లి కూర్చో. అమ్మయ్యా, వెనక్కి వెనక్కి కూర్చో. కంఫర్టబుల్గా కూర్చో, ఏం కాదు. ఒక టార్చర్ వదిలింది అంటే నెమ్మది నెమ్మది అంటే ఇంకో టార్చర్ మొదలెట్టాడేంటి? అత్తయ్య వడ్డించండి. వాడికి కాదు, ఆడికే బాహుబలిలో దున్నపోతులా ఉన్నాడు. ప్రథమ ప్రెగ్నెంట్ కదా, లోపల బిడ్డకు ఆకలేస్తుందో ఏమో. అసలే 5 నిమిషాలు లేట్ అయింది. పెట్టండి. ప్రథమ మళ్ళీ ఏమైందన్నాయ్? చూడరా అత్తయ్య ఏం చేస్తుందో. ఏంటండి ఇది? ప్రథమ ఒట్టి మంచి కాదన్న సంగతి మీరు కూడా మర్చిపోయారా? ఇప్పుడు ఏమైందయ్యా? ప్రథమకి ముందు వడ్డించాను కదా. వడ్డించారండి, వడ్డించారు. ఏం వడ్డించారు? ఇవి ఇడ్లీలా, ఇనప కడ్డీలా? ఇంత బరువు ఉంటే ప్రథమ ఎలా ఎత్తుతుంది, ఎలా తింటుంది, తిని ఎలా ఆరాయించుకుంటుంది? అన్నాయ్ అవునరా, మనమంటే తినగలం. మీ వదిన ఎలా తినగలదు? అవునవును. అదేంటయ్యా, ఇడ్లీలంటే ఇలాగే ఉంటాయిగా, ఇంకెలాగుంటాయి? అది మా ఊళ్ళో వాళ్ళకండి. ప్రథమ క్యారీయింగ్ అర్థం తెలుసా? గర్భవతి. ఒక్క నిమిషం ప్రథమ. ఇప్పుడు ఈ చిన్న చిన్న ముక్కల్ని చట్నీలో అద్దుకొని ఒకటి తర్వాత ఒకటి తిను. 2-3 ఒకటేసారి తింటే నవ్వడం కష్టం అవుద్ది. తిను. తింటుంది లేవయ్యా, నువ్వు తిను. ప్రథమ అన్నా నేను పోతున్నాను. రే టిఫిన్ చేసాలరా? వద్దు బాబు, నేను బయట తింటాను. నేను వస్తా పద. నువ్వెడికి? నీ బిల్లు నేను కడతాలే. అయితే ఓకే పద. రే ఇప్పుడు ఇంత అర్జెంట్ ఎందుకు వెళ్తున్నావు? నువ్వు ఇప్పుడు ఎందుకు గట్టిగా అరిచావు? ఎందుకంటే వేరా ఎదవా గ్లాస్ అలా ఎత్తుద్ది. ఓరి ఎదవా, గ్లాస్ ఎత్తకుంటే నీళ్ళెలా తాగుతురా? ఇక నువ్వు పోతే నేను దానికి అరేంజ్మెంట్ చేశా. ఇలా ఇప్పుడు తాగు. సచ్చినోడు, నా బిడ్డని తిన్నిచ్చేలాలేడు, తాగనిచ్చేలాలేడు. తాగు. అన్నాయ్ నేను వెళ్తున్నా. ఉండరా, నేను వస్తా. ఇదిగో అత్తయ్య, ప్రథమని ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు బరువులు ఎత్తనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలానే ఎక్కువసేపు నడవనివ్వకూడదు, ఎక్కువసేపు నుంచోనివ్వకూడదు, ఎక్కువసేపు కూర్చొనివ్వకూడదు, ఎక్కువసేపు పడుకోనివ్వకూడదు. సరేనా? జాగ్రత్తగా చూసుకోండి. ప్రథమ వెళ్ళొస్తానే. పదరా. పదవ. ఇంకో నేను రానులే, మీరు వెళ్ళండి. మాకు తెలిసిన నువ్వు రావని. ఇంటి పట్టు నుండి ప్రథమం జాగ్రత్తగా చూసుకో. నువ్వు పదరా. నా వల్ల కాదమ్మా, కాదంటే కాదు. నేను నిజం చెప్పేస్తా. కాస్త ఓపిక పట్టమ్మా. నువ్వు బరువులు ఎత్తొచ్చు, చకచకా నడవచ్చని నేను డాక్టర్తో చెప్పిస్తాను కదా. ప్లేట్ మార్చుకుని టిఫిన్ చెయ్యి.
ఇదిగో ఇందులో పెట్టుకు తిను. నువ్వెళ్ళు. ఇది పగలు కదా దిల్లు, దడుచుకుంటాడంటావా? రాత్రి ఇచ్చిన స్ట్రోక్ కి పగలు రాత్రి తేడా లేకుండా తడుచుకుంటాడు. నువ్వెళ్ళు. ఓకే. అవును, నేను దడుచుకోవాలి కదా. నార్మల్ గా ఉంటే డౌట్ వస్తుంది కదా. అబ్బా, నిన్ను నార్మల్ గా ఎవడుండమన్నాడు? కొంచెం ఓయేజీ. ఓయే ఏంటి? అబ్బా, ఓయే అంటే ఓవర్ యాక్షన్. పో. ఓ ఓకే, ఇప్పుడు చించేస్తాను చూడు. వెళ్ళు. కళ్ళన్నీ లోపలికి పోయాయి. రాత్రంతా నిద్రలేదు. కాసేపు నడువు వాలుస్తా. అబ్బో. నిద్రపోతున్నాడేంటి? దిల్లుకు చెప్పాలి. చాలని ఓవరాక్షన్. వాడెక్కడ నిద్రపోతున్నాడు. నిజమా? అయితే నువ్వు ఒక పని చేయి బావా. ఏంటి? నువ్వు వెళ్ళి ఫోన్ లో పాట పెట్టు, దెబ్బకు దడుచుకుని బయటకొస్తాడు. పాపం రాత్రంతా వాడికి నిద్రలేదు కదా దిల్లు. అవునా? సరే వెళ్ళి చూకొట్టు బావా. నీ మొహం చూడు మొహం. వెళ్ళు. ఉఫ్, టెన్షన్తో నిద్ర పట్టి చావట్లేదు. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలవలేనన్నది. దెబ్బకు లేచాడు అదవా. డే టైంలో కూడా వదలట్లేదే. ఛీ! అనవసరంగా రెచ్చిపోయి తొక్కా. ఇప్పుడు అనుభవిస్తున్నాను. వీడేంటి బయటికి రాడు? అమ్మయ్య, వెళ్ళిపోయినట్టుంది. కాసేపు రెస్ట్ తీసుకుంటాను. నీవు లేక వీణా పలుకలేనన్నది, అమ్మో, ఇక్కడే ఉంటే మళ్ళీ వచ్చినా వస్తుంది. బయటికి పోవడం బెటర్. పాపా! అయ్యో, అయ్యో, అయ్యో. జలక్ దిక్లా జా, జలక్ ఇదేంటి దిక్లా వీటేళ్ళు జా, మావేస్తున్నారు? అమ్మో, జలక్ దిక్లా జా, జలక్ దిక్లా జా, జలక్ దిక్లా జా 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 రాజా. పాపా! ఎండు మిర్చి తొక్కడం ఏంట్రా? ఏదో వాడిని కన్ఫ్యూజ్ చేయడానికి లేండి. ఐ సీ. ఇక్కడ కర్ర కత్తి రాడ్లాంటి మారణాయుధాలు ఏం లేవులే. ఆధైర్యంతోనే అన్నా. ఏడ్చవులే గాని ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. తమ్ముడే పేకాటే వీధి మలుపులో సూపర్ మార్కెట్ ఉంది, వెళ్ళి చిల్లర తీసుకొచ్చి కూరగాయలు తీసుకెళ్ళమని కూరగాయలు తీసుకొని పెట్టుకున్నాడే.